హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో బయట మనకి బండి మీద దొరికే ఉల్లిపాయ సమోసాలను ఇంట్లోనే తక్కువ టైంలోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను. తర్వాత అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని గోరువెచ్చని నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా చపాతీ పిండిలాగా బాగా మర్దన చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా గోరువెచ్చటి నీళ్ళనే వాడండి. తర్వాత ఈ పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్లాగా సమానంగా చేసుకోవాలండి. నాకు ఒక కప్పు పిండికి 8 వరకు బాళ్ళు వచ్చాయి. తర్వాత అందులోనే ఒక పిండి ముద్దను తీసుకొని దాన్ని పొడి పిండిని చల్లుకుంటూ ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని చపాతీలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను వాటిల్లో 4 తీసుకొని దానిపైన ఈ విధంగా నూనెను రాసుకున్నాను. ఈ విధంగా నూనె రాసుకోవటం వల్ల ఈ చపాతీలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత దానిపైన ఈ విధంగా జల్లెడ పెట్టుకొని మైదా పిండిని అప్లై చేసుకోవాలండి లైట్గా. ఇప్పుడు వీటిని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా పిండి నూనె అయితే ఖచ్చితంగా వేసుకోండి, లేకపోతే ఇవి ఒకదానికొకటి అంటుకొని పోతాయి. తర్వాత చూడండి, చపాతీ కర్రతోటి దీన్ని బాగా మనకి ఎంత వీలైతే అంత పలచగా రుద్దుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా చేసుకొని పలచగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిపైన అది హీట్లో ఉన్నప్పుడు దీన్ని వేసుకొని 2 సార్లు అటు ఇటు తిప్పుకోవాలండి. దీన్ని ఎక్కువగా కాలనివ్వద్దు. నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా పైన తెల్లగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇది చల్లారకూడదండి, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ షీట్లు వస్తాయి. అలాగే సమోసాలు చేసుకోవడానికి కూడా బాగుంటాయి. కాబట్టి ఇది వేడిగా ఉన్నప్పుడే వీటిని ఈ అంచులు సమానంగా కట్ చేసుకోవాలండి. వీటి చివర్లన్నీ కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఈ విధంగా షీట్లలాగా కట్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను ఇవి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో. ఇవి ఒక్కొక్కటి చేసుకోవడం కంటే ఈ విధంగా అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు ఈజీగా. నేను చేతిలో పెట్టి చూస్తే అటువైపు నా చెయ్యి కనపడుతుంది చూడండి, ఎంత పలచగా వచ్చాయో. ఆ విధంగా ఉన్నాయంటే సమోసాలు కూడా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత బాగా ఊడొచ్చేస్తున్నాయో షీట్లు. మీరు ఈ విధంగానే చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు చేసుకోవచ్చు ఇలా. తర్వాత లోపల స్టఫింగ్ కోసం నేను 3 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అందులోనే 1/2 స్పూన్ వరకు కారాన్ని, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ఇది మీరు చివరే చేసుకోండి, ముందు చేసుకున్నారంటే దాంట్లో నుంచి నీరు ఊరుతుంది. తర్వాత ఈ విధంగా మైదా పిండిలో కొద్దిగా నీళ్లు రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసాలు చేసి చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా చేశారంటే ఈజీగా చేసుకోవచ్చండి. ముందు దీని మధ్యలోకి ఒకసారి మడత పెట్టుకోవాలి. తర్వాత దాన్ని అటువైపుకి మడత పెట్టుకున్నారంటే ఈజీగా చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో ఈ ఉల్లిపాయని స్టఫింగ్ని పెట్టుకొని ఈ చివర్లకు మైదా పిండిని రాసుకోవాలి. ఈ మైదా పిండి రాసుకున్న వెంటనే మొత్తాన్ని ఈ విధంగా అంటించేసుకోవాలి. చూడండి ఎంత బాగా సమోసా రెడీ అయిపోయిందో. ఈ విధంగానే అన్ని సమోసాలను చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను మిగిలిన దాన్ని ఈ విధంగా చిప్స్ లాగా చేసుకున్నాను. సమోసాలను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత నూనె పోసుకొని నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ సమోసాలను వేసుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే ఇవి పైన బాగా ఎర్రగా కాలుతాయి, కానీ లోపల అనేది పచ్చిగానే ఉంటుంది. కాబట్టి ఇది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ సమోసాలు వేయించుకోవాలండి. చూడండి, సమోసాలు వేగిపోయాయి. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగానే అన్ని సమోసాలను వేసుకోవాలి. నేను మిగిలిన సమోసాలను అలాగే ఈ కట్ చేసుకున్న మిగిలిన
పిండిని కూడా వేసుకొని ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు వేపుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ సమోసా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.